ఈరోజు మనం గుంటూరులో ఉన్నటువంటి ఈస్ట్ నియోజకవర్గంలో అయితే ఉన్నాము. ఇక్కడ ముఖ్యంగా అతి త్వరలో అయితే ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎటువైపు ఉన్నారనే దాంట్లో భాగంగా గుంటూరు ఈస్ట్లో ఉన్నటువంటి 8వ వార్డులో అయితే మనం ఉన్నాము. ఇక్కడ ఉన్న ప్రజలను అడిగి తెలుసుకుందాం, అసలు ఇక్కడ వైసీపీ వస్తుందా ఈసారి టీడీపీ వస్తుందా అనే దాంట్లో భాగంగా ఒక్కసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈసారి గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరు అవుతారు ఈసారి, వైసీపీ నుంచా టీడీపీ నుంచా? టీడీపీ అనుకుంటున్నాను. టీడీపీ అంటే ఎందుకు అంటే ఏం చెప్తారు కారణాలు? డెవలప్మెంట్ కోసం. అంటే వైసీపీ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ లేదా? ఏమి డెవలప్మెంట్ ఉంది చెప్పండి. ఓ రోడ్లు వేసారా? ఈ రోడ్డు ఎలా ఉంది చూడండి, ఆ రోడ్లు ఎలా ఉన్నాయి చూడండి. గాంధీ బొమ్మ కాడి నుంచి బస్ స్టాండ్ దాకా రోడ్డు ఎలా ఉంది? 5 ఏళ్ళ ఇంతటికి ఆ రోడ్డు వేయగలిగారా? ఆ బ్రిడ్జి వేయగలిగారా? అంటే ఆ డెవలప్మెంట్ లేదు కాబట్టి పథకాలు తప్పితే డెవలప్మెంట్ లేదు. అందుకని మాకు డెవలప్మెంట్ కావాలి. పథకాలు వద్దు, ఉద్యోగాలు కావాలి. పథకాలు ఎవరైనా ఇస్తున్నారండి? ఎప్పటి నుంచో ఉండే పథకాలు ఇలా కొత్తగా వచ్చినాయి ఏం కాదు. ఎప్పటి నుంచో ఉండే పథకాలు ఇలా కొత్తగా వచ్చినాయా? ప్రతి ఒక్కరు ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఉండే పథకాలు ఇవాళ కొత్తగా వచ్చినాయి ఏం కాదుగా. అంటే మీకు పథకాలతో పాటు అభివృద్ధి కూడా అభివృద్ధి కావాలి. ముందు అభివృద్ధి కావాలి, పిల్లలకు ఉద్యోగాలు కావాలి. ఓకే. మరి గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదని అంటున్నారు. మరి ఇప్పుడు వచ్చే నాయకుడు ఎమ్మెల్యే నాయకుడు టీడీపీ నుంచి అయితే కనుక నజీర్ అహ్మద్ అయితే పోటీ చేస్తున్నారు ఇక్కడ నుంచి. మరి గుంటూరు ఈస్ట్ అభివృద్ధి చెందుతుందా? ఏమండి, నజీర్ పోటీ చేస్తున్నాడా ఇంకొకళ్ళు పోటీ చేస్తున్నారా కాదు. మాకు ప్రధాన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ మీద ఫోకస్ పెడతారు కాబట్టి ఆయన వల్ల అది నిరూపితమైంది ఇంత ముందే. హైదరాబాద్ కానీ ఏదైనా సరే, అందుకని ఆయన ముఖం చూసి మేము ఇటు ఎవరికైనా సరే మేము పార్టీని చూసి వేస్తాం అంతే. చంద్రబాబు నాయుడు చూసి ఇక్కడ టీడీపీని గెలిపించుకుంటాం అంతే. అయితే ఇక్కడ టీడీపీ గెలిస్తే ఎన్ని ఓట్లతో మెజారిటీ అనేది వస్తుంది? మెజారిటీ ఎంత అనేది మాకు క్లారిటీ లేదులే, కానీ ఆ ఐడియా అయితే మాకు లేదు. కానీ టీడీపీ గెలవాలి, రావాలి. ఈసారి గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో ఏ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఈసారి ఎమ్మెల్యే అవుతే బాగుంటుందని మీ ఉద్దేశం? వైసీపీయా టీడీపీయా? మాకైతే తెలుగుదేశం వస్తే కార్మికులకి న్యాయం జరిగిద్దని మేము మనసారా కోరుకుంటున్నాం. ఏంది మా డబ్బులు మొత్తం తినేసాడు జగనం. అది మేము అన్యాయం అయిపోయాం, చాలా వరకు అన్యాయం అయిపోయాం. అది అందుకని మా అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు రావాలని మేము మనసారా కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు రావాలంటే ఇక్కడ మరి టీడీపీ నుంచి నజీర్ పోటీ చేస్తూ ఉన్నారు, మరి గెలిపించుకుంటారా? మళ్ళీ వైసీపీకే ఎమ్మెల్యేగా ఇస్తారా అవకాశం? లేదు, మేము నజీర్కే వేస్తాం, తెలుగుదేశానికే వేస్తాం. అది తెలుగుదేశం నాకు ఓటు హక్కు వచ్చిన కాడి నుంచి తెలుగుదేశానికే ఓటు వేస్తున్నా. అది మరి సీఎం అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారికి ఎన్ని సీట్లు వస్తాయి? 175కి 175కి ఎక్కువే రావాలా? ఎక్కువే రావాలి. ముఖ్యమంత్రి అవ్వాలి, ఆయనే ఉండాలి సీట్లు. ఆయన ఉంటే ప్రజలకి న్యాయం జరిగిద్ది. ఎక్కడెక్కడ ఆగిపోయిన గుంటలు కూడా మొత్తం బూడవాలా, బ్రిడ్జీలు కూడా లేపాలా, న్యాయం జరగాలి. అది ఉద్యోగాలు రావాలి, ఏంది పరిశ్రమలు పెరగాలి, ఏంది అన్నీ బాగుండాలి. అది మరి జగన్ వద్దంటానికి కారణాలు ఏం చెప్తాం? ఇంకా మా సొమ్మంతా దోసుకు తిన్నాడు, అంతా అయిపోయింది, మాకు నెత్తిని ముసుకేసాడు. ఏంది మేము కోరుకోవట్లేదు, ఉన్నమాటది నిజం. అది గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో ఈసారి ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి అవుతారా వైసీపీ నుంచి అవుతారా? ఎవరు బాగు చేస్తే వాళ్ళు వస్తారు. అది పని ఏంటంటే పనులు చేసేవాళ్ళు రావాలా, ఏంది జనాలు ఇబ్బంది పెట్టేవాళ్ళు రాకూడదు. అది నా కోరిక. అంటే ఇప్పుడు వైసీపీ జనాలను ఇబ్బంది పెడుతుందన్నా? వైసీపీ అని కాదు, తెలుగుదేశం అని కాదు, కాంగ్రెస్ అని కాదు, ఎవరైనా సరే వచ్చిన వాళ్ళు పనులు చేసింది లేదు, ఒక రోడ్లు వేసింది లేదు, ఒక అమరావతి బాగు చేసింది లేదు, ఒక బ్రిడ్జీలు కట్టింది లేదు, తాగటానికి నీళ్ళు ఆపింది లేదు. ఎన్ని లేనప్పుడు ఎందుకు? దేనికి చెప్పండి? మనందరం బతకాలిగా, మరి వాళ్ళు కూడా బాగుండాలి. మనందరం ఓట్లు ఎత్తేనేగా. మరి ఏంటి వాళ్ళు ఆలోచించుకునే వాళ్ళు రావాలి అంతే. మరి ఇక్కడ టీడీపీ నుంచి నజీర్ అహ్మద్, వైసీపీ నుంచి నూరి ఫాతిమా, ఈసారి ఎమ్మెల్యే ఎవరైతే మీకు మేలు జరిగిద్ది? మాకు ఎవరైనా మేలు జరిగేది కాదు, చేసేవాళ్ళు కావాలా. అయ్యాల వస్తున్నారు, మేము చేస్తామయ్యా అంటున్నారు, వచ్చిన తర్వాత వాళ్ళు పట్టించుకోవట్లా. ఏంది వచ్చి చేస్తే అప్పుడు మాకు నమ్మకం ఉంటుంది. అంతమించి ఏమి ఉండదుగా. వారు రేపు వస్తాడేమో, వస్తే చేస్తే మాకు నమ్మకం. ఎవరు? అదే నజీర్ చేస్తే నమ్మకం, రెండోసారి వేయచ్చు. అదే వీళ్ళు వచ్చినా చేస్తే నమ్మకం. ఇంతవరకు మా ఈదుకు వచ్చినాయని కదా ఆయన, ఎవరు ఎమ్మెల్యే గారు ముస్తఫా గారు ఫస్ట్లో వచ్చాడు, ఆ కాలంలో దిగబోయాడు, ఈ కాలంలో దిగబోయాడు. ఇప్పుడు ఏది అసలు ఏడొచ్చాడు? ఇప్పుడు రాలేదు, ఇంకా ఎప్పుడు వరకు వచ్చి వెళ్ళిపోతే ఉపయోగం ఉంది.
ఏదైనా పట్టుకొని చేయాలిగా. సమస్య పని చేయాలి. ఈ రోడ్డుకి చాలా సార్లు వచ్చారు, అదంటారు ఇదంటారు వెళ్ళిపోతారు. అంతేనా? అంతే. ఏది ఎవరు పడుచుకున్నారు? ఈసారి ఎవరికి వేస్తారు ఓటు? ఎవరు చెప్పము, అది అది మా మనసులో, అది మేము చెప్పము. అది ప్రభుత్వాన్ని మారాలని కోరుకున్నారు. ఎట్లుంటుందో అదే లేదు, అది సిచ్యువేషన్. ప్రభుత్వం మారాలని కోరుకుంటున్నారు. అయితే చెప్పేదినండి, వైసీపీకి వేయచ్చు, లేదు కాంగ్రెస్కి వేయచ్చు, తెలుగుదేశానికి వేయచ్చు. లోపలికి వెళ్ళిన తర్వాత వాతావరణం ఎట్లుంటో తెలియదు. మాకు నచ్చిన దానికి వేసేస్తాం. ఈసారి గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో ఎవరు వస్తారు? వైసీపీ నుంచి నూరి ఫాతిమానా, టీడీపీ నుంచి నజీర్ అహ్మద్దా? నజీర్ అహ్మద్ వస్తారనుకుంటా. ఎందుకని? ఎందుకంటే ఏ పనులు అయినా ఫస్ట్ గెలిచిన ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట జరుగుతుంది. ఓకే. ఆడికి వెళ్ళడానికి ఇప్పుడు సామాన్య నేను ఎవరో తెలియదు, ఆ ఆఫీసులోకి వెళ్ళంగానే ఆపు దింగుతాడు ఆయన, పరిష్కారం చేయాలి, పిఏతో మాట్లాడమంటారు. ఈరోజు ఓటింగ్ అడగడానికి వచ్చినప్పుడు అడగరుగా, టక్కని అక్కడ వెళ్ళామనుకో హడావుడిగా మనం అక్కడ ఎవరో వార్డు కౌన్సిలర్, మా వార్డు కౌన్సిలర్నో తీసుకెళ్ళాలా, లేదా అక్కడ కార్యకర్తగా ఎవరినో తీసుకొని అక్కడికి వెళ్తే అప్పుడు మాట్లాడతారు. అలా అప్పుడు ఎందుకు? ప్రజల్లో లేనప్పుడు ఎందుకు? ఏం చేస్తారు? ఎవరైనా చేస్తే అనుకోవాలా. అదొకటేనా మైనస్? ఇక్కడ మైనస్ అంటే ఇంకా కొన్ని ఉండే, ఏం చెప్తాం మనం, అందరికీ తెలిసిందేగా, తెలియదేముంది. అయితే ఈసారి నజీర్కి అవకాశం ఇస్తారా? ఇస్తారని ఉన్నారు అనుకుంటున్నారు. మరి నజీర్ గెలిస్తే ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్ని ఓట్లతో మెజారిటీతో గెలుస్తారని మనకు ఐడియా లేదు. అంత లేదు. గెలుస్తారు అని ఉన్నాయి ప్రజలు అనుకుంటున్నారా? ప్రజల మీదే ఉంది. మీరు టీడీపీ వచ్చింది అనుకుంటున్నా. మరి పైన చంద్రబాబు కావాలా, జగన్ కావాలా? పైన చంద్రబాబు కావాలి. ఏంటి ప్రయోజనం చంద్రబాబు వస్తే? చంద్రబాబు వస్తే అన్ని దులం పథకం ఇస్తా అన్నారు, జగన్ గారు ఇవ్వలేదుగా. ఇచ్చారా? అది ఎత్తిదెంగారు. కొన్నిటికి ఏం లేదు. ఆయన పాస్ చేసినా ఇక్కడ ఇవ్వట్లేదు ఎవరు. ఆయన పాస్ చేశాడు, కొన్ని అసలు ఈయన కూడా ఇవ్వట్లేదు. ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఎవరు వెళ్ళినా దానికి రెస్పాన్స్ ఉండరు. ఇంకా సచివాలయంలో వెళ్తే వాళ్ళకి ఏమైనా ఇంటి పనులు ఏమైనా ఉంటే పనులు జరుగుతున్నాయి సచివాలయం వల్ల, దాని గురించి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కొన్ని పథకాలు రావట్లేదుగా. ఇప్పుడు దులగం పథకం అంటే ఆడపిల్లలు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఉండకపోయినా ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే చాలా ఇబ్బంది. అది మెయిన్ ఎత్తేసాడు. దానికి ఇప్పుడు డబ్బులు రాలేదు, దానికి అడిగితే ఏం సమాధానం లేదు, రెస్పాన్స్ లేదు. మనం జగన్కి అయితే అడగలేము కదా, ఇక్కడున్న ఎమ్మెల్యే గారిని అడుగుతాం, వాళ్ళు చెయ్యరు. ఎవరిని అడగాల మనం? టీడీపీ వస్తే జరుగుతాయి. దులం పథకం అప్పుడు చంద్రబాబు గారు ఇచ్చారు కదా, అప్పుడు ఆయన ఉన్నప్పుడు గవర్నమెంట్లో 50,000 ఇచ్చారు. ఇప్పుడు ఇతను 1,00,000 రూపాయలు ఇస్తా అన్నాడు, ఒక్కళ్ళకి కూడా రాలేదు. నాకే రాలేదు, ఎవరికో కాదు. మరి వస్తే వచ్చిందని చెప్పుకున్న వాళ్ళంగా. అంతకుముందేమో బీఫామ్ కానీ 50 గజాలు 60 గజాలు ఉన్నా లోన్ ఇచ్చేవాడు, దీనికి లోన్ ఇవ్వట్లేదు. అదే అంటే ఇల్లుకి ఇస్తున్నాంగా అంటున్నారు. అది ముస్లిమ్స్కి ఇన్ని కారణాలు ఉన్నాయా జగన్ వద్దనడానికి? కారణం కాదు, అది అమలు అవ్వట్లేదు కదా. దానికి ఇప్పుడు అన్ని పథకాలు ఇచ్చాడు. ఏంది, ఆటో వాళ్ళకి ఇచ్చారు 10,000, 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇచ్చారు డబ్బులు. మళ్ళీ దులం పథకం చేసిన వాళ్ళు ఏం పాపం చేసుకున్నారు? ఆడపిల్లలకి ఒక ఇంటికి పంపిస్తారు వాళ్ళు. ఇచ్చేటప్పుడు స్పోన్ కాడి నుంచి కచ్చిప్ దాకా ఇవ్వాలా, మనం స్పోన్ కాడి నుంచి కచ్చిప్ దాకా ఇవ్వాలా. మళ్ళీ దాంట్లో ఎందుకు ఇవ్వలేదు? అది ముఖ్యమే కదా. అది కూడా 40 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. ఏంది, దీనికి ఇస్తున్నారు, మరి ఇట్లేదు కదా దీనికి. మళ్ళీ దులం పథకం ఇవ్వాలి కదా. ఎందుకంటే ఇప్పుడు ఆడపిల్ల చేసినప్పుడు అప్పో జప్పో చేస్తారు, దానికి ఏదో తిప్పలు పడతారు. ఇల్లు చేసిన దానికి సంవత్సరం దాకా టైట్గా ఉండిద్ది. మరి దాన్ని చేయాలి కదా. అసలు అది ఎత్తేసాడు. అది రన్నింగ్లో ఉంది కదా. ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు చేస్తా అన్నాడు, ఇవ్వలేదు. ఈసారి వైసీపీకి వేయకుండా టీడీపీని గెలిపించు. అంతే, మరి ఏదో పథకం చేయాలి కదా. ఈసారి గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకున్నారు? ఎమ్మెల్యేగా వైసీపీ నుంచా, టీడీపీ నుంచా? వైసీపీ నుంచి. వైసీపీ నుంచి. కారణం ఏంటని అడిగితే ఏం చెప్తారు? కారణాలు తెలియదు. కారణం లేదు వస్తుంది అంటే ఎక్కడన్నా స్థానిక ఉన్న ఎమ్మెల్యేని చూసి వేయట్లేదా ఓటు? ఎమ్మెల్యే మారాడు కదా, ఇద్దరు కొత్త వాళ్ళేగా, ఎట్లా చూద్దాం వాళ్ళ పనితీరు. ఓకే, అంటే అక్కడ ఉన్నటువంటి ఫాదర్ని చూసి బిడ్డకి వేస్తారా? లేదు, జగన్ చూసే వేస్తున్నాం. జగన్ చూసే వేస్తారు. ఓకే, ఇక్కడ మరి స్థానికంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా గుంటూరు ఈస్ట్లో? సమస్యలు చాలా ఉన్నాయి. మరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన తీర్చలేదా? ఆయన వీలైనంత వరకు తీర్చాడు కదా, ఉంటాయి కదా. మరి ఈసారి వచ్చే ఎమ్మెల్యే తీరుస్తారంటారా? అనుకుంటున్నాం. పైన జగన్ చంద్రబాబు అంటే ఎవరికి ముఖ్యమంత్రి అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది? ఎన్ని సీట్లు తాగుతారు? ఇద్దరికి అవకాశం ఉంది, చూడాలి. ఎలా చదువుతాం? అక్కడ 3 కూటమి వస్తుంది, ఇటు పక్క జగన్కి బలం ఉంది. ఎలా చదువుతాం?
చెప్పలేరు. చెప్పలేం. అర్బన్లో వచ్చేసరికి కూటమి బలంగా ఉంది, రూరల్లో అది వైసీపీ బలంగా ఉంది. ఏందనేది చూడాలి. మన తెలంగాణలో ఎలా జరిగింది, హైదరాబాద్ మొత్తం కేసీఆర్ గారు వచ్చారు, రూరల్లో మొత్తం కాంగ్రెస్ వచ్చింది కదా, దాన్ని బట్టి ఏం జరిగిందో చూడాలి. గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? టీడీపీ అండి. టీడీపీ వస్తుంది. ఎందుకని? నాకు అయితే జగన్ మీద అయితే నమ్మకం లేదు. అది అందుకని. ఎందుకు నమ్మకం లేకపోవడానికి కారణం ఏంటి? నమ్మకం లేకపోతే జాబ్స్ ఏమి ఉన్నాయండి? చదువుకున్న దానికి ఇప్పుడు వాలంటీర్లకు చేసుకోవడం, లేదంటే 5,000 చేసుకోవాలా, పక్క రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ వాళ్ళని డెవలప్ చేయడం. మనం డెవలప్ చేసినట్టు ఏం లేదు. ఊరక డబ్బులు ఇవ్వటం కాదు. ఊరక డబ్బులు ఇస్తే ఎవరి నెత్తి మీద వేస్తారు? అయ్యి మన మీదే కదా. అంత మీద కరెంట్ బిల్ ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుంది జనానికి తెలియట్లా. వాడు ఇచ్చే పథకాలు తీసుకున్నారు, మంచిదే. ఎవరి నెత్తి మీద వేస్తున్నారు? మన మీదే కదా. అది కాదు కావాల్సింది. గింజలు వేస్తే ఏరుకొని తినడం, అప్పుడు తినడం కాదు. మనకు రూట్ కావాలి. మనం ముందుకెళ్తా మన ఫ్యామిలీ మనం పోషించుకోవాలి. ఎవరో ఇచ్చిన డబ్బులతో మనం ఏరుకుని తినడం కాదు. అక్కడికితో అయిపోయింది. అది మనం డెవలప్ ఏమైద్ది, మన పిల్లలు వెనకే ఇదైపోతారు కదా. అది కాదు కావాల్సింది. మంచి కంపెనీలు రావాలి, మంచి జాబ్స్ రావాలి. మరి ఇక్కడ టీడీపీ నుంచి నజీరా లేదంటే నూరి ఫాతిమానా? నేనైతే నజీర్కే ఓటు చేస్తాను. మరి ఎంత మెజారిటీతో గెలుస్తాను నజీర్? పోటాపోటీగా ఉంటుంది, కానీ నజీర్కే ఫైనల్గా గెలిచే అవకాశం అయితే ఉంది. ఈసారి గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో ఈసారి ఎమ్మెల్యే ఎవరు అవుతారు? సైకిల్ వచ్చింది ఈసారి. సైకిల్ వచ్చిద్దా? ఎందుకు? అందరూ అనుకుంటున్నారు అలా అనుకుంటున్నారు. అందరూ అనుకుంటున్నారా? అందుకని ఈసారి సైకిలే. మరి ఇక్కడ టీడీపీలో నజీర్ పోటీ చేస్తున్నాడు టీడీపీ నుంచి. మరి ఈసారి అతను గెలిపిస్తారా లేదంటే మళ్ళీ వైసీపీకి వేస్తారా? వైసీపీకి సైకిల్కి వేస్తారు. సైకిల్కి వేస్తారు. చంద్రబాబు కావాలా? చంద్రబాబు వస్తే ప్రయోజనం ఏంటి? చంద్రబాబు వస్తే ఏంటి ప్రయోజనం? జగన్ వస్తే ఏంటి ప్రయోజనం లేదా? జగన్ వస్తే ఏ ప్రయోజనం లేదు, అయిపోయింది. చంద్రబాబు వస్తే ప్రయోజనం ఉందా? ప్రయోజనం ఉంది. ఏంటి ప్రయోజనం? ఏదో ఒకటి ప్రయోజనం చేస్తాడు. పథకాలు ఇవ్వట్లేదా? పథకాలు ఇవ్వట్లేదా? జగన్ పథకాలు ఇవ్వట్లేదా? పథకాలు ఏముంది, ఇంకా అయిపోయింది. ఇంకా అయిపోయిందా జగన్ పని? ఈసారి గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో ఈసారి ఎమ్మెల్యే ఎవరవుతారు? నసీర్ అహ్మద్ గారు. ఎందుకని? ఈస్ట్లో అయితే ఇది నసీర్ అహ్మద్ గారే వస్తారండి పక్కా 100%. ఎన్ని ఓట్లతో ఈసారి గెలుస్తారు అతను? నాకు తెలిసి 1,00,000 మెజార్టీతో వస్తారు మ్యాక్సిమం పక్కా. అందులో ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ అరాచకాలు తట్టుకోలేక ఈసారి టీడీపీకి వేస్తారు. లేదు, వాస్తవంగా జనాలు మీరు కనుక్కోండి, నన్ను కాదు ఎవరినైనా కనుక్కోండి. ఉన్న వాస్తవం అయితే ఈ కరెంటు ఛార్జీలు కానీ ఏంది ఉన్న రేట్ల ప్రకారం కానీ మన గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది వైసీపీ వాళ్ళు ఏం ఆలోచించట్లా. ఏమొస్తుంది? అభివృద్ధి ఏముంది ఇక్కడ? వాస్తవమే కదా, అభివృద్ధి ఏముంది? ఇప్పుడు 10,000 ఇస్తే ఎన్ని రోజులు తింటారు మీరు? 10,000 ఇస్తే ఎన్ని రోజులు తింటారు సార్? ఆ 10,000 ఇచ్చి దానికి ఇక్కడ మాకు 100 రూపాయలు ఇచ్చి 1,00,000 రూపాయలు తీసుకుంటున్నారు, వసూలు చేస్తున్నారు ఒక్కొక్కరి దగ్గర. కరెంట్ ఛార్జీలు కానీ ఏదన్నా కానీ. అందుకని ఇప్పుడు ఇనోవా నగర్లో ఉంటా నేను. ఆ సందులో అందరూ ఒక 10 ఇళ్ళు ఉంటాయి. 10 ఇళ్ళు వాళ్ళని కూడా అంతా వైసీపీకి సంబంధించిన వాళ్ళే. నేను టీడీపీ కానీ చెప్పట్లా. ఉన్న వాస్తవం ఏంటంటే వాళ్ళ అరాచకాలు. మనం ఏమన్నా పోయి పెడితే వాళ్ళని తీసుకురావడం, మన మీద రివర్స్ కేసు పెట్టడం, రికమెండేషన్లతో మమ్మల్ని నాయకుల నుంచి చాలా ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది ఉంది నాకు. ముస్తఫా గారు పోయినసారి కూడా ముస్తఫా గారు సీఏ గారికి ఫోన్ చేసి నన్ను లోపల కూర్చోబెట్టించారు. మరి టీడీపీని గెలిపించుకుంటే మీకు ఈ సమస్యలు తీరుతాయా? తీరుతాయి అనుకుంటున్నాం. గతంలో టీడీపీతోనే నేను ఇల్లు కట్టుకుని ఉంటున్నా ఆడ చంద్రబాబు హౌసింగ్ లోన్లో. ఈసారి కూడా టీడీపీ కేసు గెలిపించుకుంటారు? గెలిపించుకుంటామండి పక్కా. గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో ఈసారి ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి కావాలా వైసీపీ నుంచి కావాలా? చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని? ఎందుకని అంటే ఆడొస్తే ఉద్యోగాలు అని చెప్తాడు. అది అభివృద్ధి జరిగిద్దా? జరిగిద్దా అభివృద్ధి? మరి గుంటూరు ఈస్ట్లో నజీర్ అహ్మద్ పోటీ చేస్తున్న టీడీపీలో గెలుస్తాడా? గెలుస్తాడేమో నాకేం తెలుసు. మరి ఇటు అనుకుంటున్నారా? అనుకుంటున్నాను, జనం అనుకుంటున్నారు. అది గెలిస్తే ఎన్ని ఓట్లతో గెలుస్తాడు? ఎన్ని ఓట్లతో గెలిచేది? ఎన్ని ఓట్లు? గెలిస్తే గెలుస్తాడు. గెలిపించుకుంటారా? గెలిపించుకుంటాం. ఏం గెలిపించుకోం. మరి చంద్రబాబు కావాలి కదా మీకు. ఎన్ని సీట్లతో ముఖ్యమంత్రి అవుతాడు ఈసారి? ఏమో ఎన్ని సీట్ల మీద ముఖ్యమంత్రి అవుతాడా? జగన్ వస్తాడా? జగన్ వస్తాడో మరి ఆయన వస్తాడో. డబ్బులు వెళ్తే వస్తాడేమో నాకేం తెలుసు. ఎవరు? జగన్ కానీ ఈయన కానీ. చంద్రబాబు కావాలా? రావాలిగా గట్టిగా. ఆయన వస్తే బాగుంటుంది. వస్తే అభివృద్ధి జరిగిద్ది. అది అందుకని. గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో ఈసారి ఎమ్మెల్యే వైసీపీ నుంచి కావాలా టీడీపీ నుంచి కావాలా? టీడీపీ నుంచి. టీడీపీ నుంచి కావాలనడానికి కారణాలు ఏంటి? కారణాలంటే ఏముంది, ముస్తఫా గారు ఏం చేశారు?
ఏం చేయలేదా? ఏం చేశారు చెప్పు. ఎక్కడ పనులు అక్కడ రైలు బ్రిడ్జి మీద పునాదులు సహా లేపి పెట్టిన స్లాబ్ వేయలేకపోయాడు. నందివెలుగు రోడ్లో బ్రిడ్జి అట్లా పోయాడు. 5 ఏళ్ళు ఆయన చేసింది ఏం లేదు. అంటే ఈసారి ఎవరు వస్తారు ఇక్కడ కరెక్ట్గా? నజీర్ అహ్మద్దా లేదంటే నూరి ఫాతిమానా? నజీర్ అహ్మద్. నజీర్ అహ్మద్. ఎన్ని ఓట్లతో వస్తారు ఈసారి? మీ అభిప్రాయం ఎన్ని ఓట్లతో వస్తారు ఈసారి? ఎన్ని ఓట్లతో వస్తారు? అదే 10 నుంచి 20 వేల మెజార్టీ గెలుస్తాడు. ఓకే. పైన చంద్రబాబు జగన్? చంద్రబాబే. ఎన్ని సీట్లు? 100 పైన వస్తాయి. 100 పైన వస్తాయి. ఇక్కడ నజీర్ అహ్మద్ వస్తే ఏంటి మీకు ప్రయోజనం ఏంటి? సార్ 2 సార్లు చూసాం కదా, ఒకసారి ఆయన కూడా చూస్తాం. అంతే కదా మరి, అంతే కదా. అందువల్ల నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. టీడీపీ మీద నమ్మకమా, నజీర్ మీద నమ్మకమా? ఇద్దరు మరి పార్టీ నమ్మకం. నజీర్ మరి ఒకసారి ఓడిపోయి ఉన్నాడు కదా, ఈసారి కొద్దిగా సానుభూతి మీద కొద్దిగా వేస్తామని అంతే. ఈసారి గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారం వస్తుంది? వైసీపీనా, టీడీపీనా, నౌరీ ఫాతిమానా లేదంటే నజీరా? టీడీపీ వస్తుంది. నజీర్ అహ్మద్ గారే వస్తారండి. ఎందుకంటే జనసేన ఉమ్మడి మీద నజీర్ అహ్మద్ గారే గెలుస్తారు. ముస్లిం సామాజిక వర్గం నుంచి కూడా చాలా వరకు ఓట్లు కన్వర్ట్ అవుతున్నాయి టీడీపీకి. ఖచ్చితంగా నజీర్ అహ్మద్ గారే వస్తారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇంతకుముందు 2019లో గెలిచారు కదా, ఏమీ చేయలేదా? ఏం చేయలేదండి. ఈ రీసెంట్గా లాస్ట్ 1 year నుంచి ఏదో రోడ్లు డెవలప్మెంట్ అని చెప్తున్నారులే, కానీ మన పాతగుంటూరు చాలా దారుణంగా తయారైంది. ఎస్పెషల్లీ పాతగుంటూరు మేము ఉంటున్నాం కాబట్టి మాకు రోడ్లు డెవలప్మెంట్ లేదు, కాలువలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా పనిచేయట్లేదు, ఏదీ లేదు. ఎలక్షన్ టైంలో హడావుడి చేస్తున్నారు అంతే. ఇప్పుడు ఈసారి టీడీపీ ఎక్కడ? ఖచ్చితంగా టీడీపీ వస్తుంది. ఎన్ని ఓట్లతో గెలుస్తారు ఈసారి? ఓట్లు 30,000 ఓట్ల మెజార్టీ అన్న వస్తుంది. పైన మరి చంద్రబాబు జగన్? కూటమే వస్తుంది. కూటమే వస్తుంది. ఎన్ని సీట్లతో రావచ్చు? 105 105 కాన్స్టిట్యున్సీలు వస్తాయి. ఏంటి చంద్రబాబు వస్తే ఏంటి ప్రయోజనం? చంద్రబాబు వస్తే చెప్పాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఇప్పుడు జగన్ ఎంత చేసినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ లేని రాష్ట్రం ఎంత దూరం ఎంతమంది వచ్చినా ఉపయోగం లేదు. డెవలప్మెంట్ ఎవరు ముందుకు తీసుకెళ్తారో అనేది ఆలోచించితే చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తాడు ఖచ్చితంగా. నేను చంద్రబాబు నాయుడు అభిమాని కాదు, నేను పవన్ కళ్యాణ్ అభిమాని, కానీ చంద్రబాబు నాయుడే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే కెపాసిటీ ఉంది. గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో ఈసారి ఎమ్మెల్యే ఎవరు అవుతారు? వైసీపీ నుంచి నూరి ఫాతిమానా, టీడీపీ నుంచి నజీరా? నజీరే. ఎందుకంటే ఏం చెప్తారు? నేను కార్మికుడిని, ఒక బేల్దార్ కార్మికుడిని. ఏమి వైసీపీలో ఏమీ జరగలేదా? ఏం చేశాడు? బొచ్చు చేశాడు. ఏం చేశాడు? నా బొచ్చు చేశాడు చెప్పాడు. కార్మికుడికి ఏం చేశాడు చెప్పు. చిన్న మాట నువ్వు అడిగి నీ ప్రతి దానికి సొల్యూషన్ చెబుతా. కార్మికుడికి ఏం చేయలేదు. ఏం చేయలేవాడు. ఏం వస్తున్నాయిగా. ఏం పథకం? ఏ పథకం ఇచ్చాడు చెప్పు. పథకాలు ఇస్తాను. ఏ పథకం? పథకం చెప్పు నాకు. నేను చెబుతా దాని సొల్యూషన్ కూడా చెబుతాను. నేను అమ్మని నేను అడిగి ఏ పథకం రాలేదా? ఏ పథకం రాలా. నేను ఒక బేల్దార్ మేస్త్రిని, వాడి వల్ల నాకు ఏ పథకం రాలా. మా యూనియన్ డబ్బులు 2,000 కోట్లు, అసలు 2,000 కోట్లు మేము సంవత్సరానికి ఇంత కట్టుకుంటాం. ఆ బోర్డే లేకుండా చేశాడు వాడు. లేదు, ఆ బోర్డే లేదు. ఒక బిల్డింగ్ కార్మికుడు నేను చెబుతున్నాను. నా వయసు 11 సంవత్సరాలు పిల్లలు కానీ నీ పనికి వెళ్తున్నా. ఇక నా వయసు 39 సంవత్సరాలు. ఈ సంవత్సరంలో ప్రతి సంవత్సరం నేను ఎంత కట్టుంటా సభ్యత్వం. అలా డబ్బులు మా డబ్బులు తీసుకొని మా బోర్డు లేకుండా చేశాడు. ఏ ముఖం పెట్టుకుని ఓటేస్తాం మేము. జగన్ ఎందుకు వేస్తాం? వెయ్యం. వాడికి ఎందుకు వేయాలా? మరి జగనే గెలుస్తాడు అన్నారు ఈసారి. ఎవరు చెప్పినాడు? ఎవడు అన్నం తినే నా కొడుకు వాడికి ఓటేస్తే ఎవడైనా సరే నీతికి, ఒక అమ్మకి అబ్బకి పుట్టి నీతి గల నా కొడుకు అయితే, ఒక ఫ్యామిలీ మెయింటైన్ చేసేవాడైతే, సంపాదించి ఒక పిల్లని బతికిచ్చేవాడైతే వైసీపీకి ఓటు వెయ్యడు. నీతిగా కష్టపడేవాడు, కష్టపడి చాకరీ చేసేవాడు ఎవడైనా సరే వాడికి ఓటు వేసేవాడు ఎవడంటే వాడు పుట్టినట్టే. గ్యారెంటీ అది. మరి ఇక్కడ టీడీపీ నుంచి నజీర్ అహ్మద్ పోటీ చేస్తూ ఉన్నారు. ఈసారి ఎన్ని ఓట్లతో గెలుస్తారు? మెజారిటీ నాకు అయితే 3,000 చిల్లరండి. గెలుస్తారా? గెలుస్తాడు, పక్కా గెలుస్తాడు. మీ నుంచి మరి సపోర్ట్ ఉంటుంది గట్టిగానే? నేను పక్కా జనసేన కాబట్టి కూటమిలో వేస్తారు. టీడీపీ వేస్తాం. మా గురువు గారు చెప్పారు కాబట్టి, మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి మేము వేస్తాం. అంతే వేస్తాం, వేపిస్తాం కూడా. కొంతమంది చేత కూడా తిరిగి గెలిపించుకుంటాం. ఇక్కడ గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో ఈసారి వైసీపీ నుంచి ఎమ్మెల్యే అవుతారా, టీడీపీ నుంచి ఎమ్మెల్యే అవుతారా? టీడీపీ నుంచి ఎమ్మెల్యే అవుతారు. టీడీపీ నుంచి అంటే టీడీపీ నుంచి నజీర్ అహ్మద్ పోటీ చేస్తూ ఉన్నారు. మరి పక్కా గెలుస్తారంటారా? కన్ఫామ్ గెలుస్తారు. 100% గెలుస్తారు. 100%. ఎందుకని? కొత్త వ్యక్తి, రాజకీయాల్లో 10 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది. పాత ఎమ్మెల్యే వచ్చేసి 10 సంవత్సరాల నుంచి అభివృద్ధి చేయాలి వాటిని. ఈ నియోజకవర్గం కూడా మొత్తం బస్టు పట్టించేశారు. అభివృద్ధి ఏం చేశారు ఆయన? 10 సంవత్సరాలు ఇది రాజకీయ అనుభవం చేశాడు ఆయన. 10 సంవత్సరాలు ఏం డెవలప్ అయింది నియోజకవర్గం? ఏమీ చేయలేదు. అందుకని ఓటర్లు అందరూ ఏంటంటే టీడీపీకి మొగ్గు చూపిస్తున్నారు. అందుకని మరి పైన జగన్ కావాలా, చంద్రబాబు కావాలా? ఇక్కడ లోకల్ రావాలి.
చంద్రబాబే కావాలి. డెవలప్మెంట్కి ఏదైనా కానీ చంద్రబాబు ఉంటేనే డెవలప్మెంట్. అది మరి జగన్ చేయలేదా? ఏం చేశారు జగన్? రాష్ట్ర రాజధాని లేదు, చెత్త మీద పన్ను, ఇంటి మీద పన్ను, తర్వాత వచ్చేసి ఇప్పుడు కొత్త జీవో ఒకటి తెచ్చాడు. ఈ మా సొంత హౌసులు కూడా ఆయన ఆధీనంలోకి వెళ్ళిపోయినాయి. అది మేము అమ్ముకున్నా కానీ ఇది మాకు డూప్లికేట్ డాక్యుమెంట్ వచ్చింది, ఒరిజినల్ డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర ఉంటాయి. మా ఆస్తుల మీద ఆయన పెత్తనం ఏంది? మేము ఓటేస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, అలాంటి ఆయనకి ఇది మా ఆస్తుల మీద ఆయన పెత్తనం ఏంది? అది అందుకని ఈసారి టీడీపీకే వేస్తారు ఓటు. టీడీపీ పక్కా సీట్లతో ముఖ్యమంత్రి అవుతారు. బాగా భారీ మెజార్టీ వచ్చింది. జనసేన కూటమి ఉంది కదా, జనసేన కూటమి ఉండటం మూలంగా భారీ ఎత్తున మెజార్టీ వచ్చింది. కూటమి గెలిచిద్ది పక్కా, అంతే. ఈసారి గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో ఈసారి ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి కావాలా, టీడీపీ నుంచి కావాలా? నూరి ఫాతిమానా లేదంటే నజీర్ అహ్మద్దా? టీడీపీ నుంచి వస్తే ఇంతవరకు ఎవరు చేయలే. టీడీపీ వైసీపీ నుంచి 2 సార్లు ముస్తాఫా గారు గెలిచారు, ఇది 3వసారి. గెలిచి ఏం చేద్దాం అనుకుంటున్నారు? గెలిచినప్పుడు ఏం చేశారు, గెలిచిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు? ఏం చేయలేదా? ఏం చేశారు అని అదే అడుగుతున్నా, ఏం చేశారు అని. 2 సంవత్సరాలు గెలిచారు, 2 సార్లు గెలిచారు. ఏం గెలిచారు, ఏం చేశారో తెలియదు. ఇప్పుడు గెలుస్తారంటున్నారు, మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దామని వస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. మరి ఇక్కడ మరి టీడీపీ నుంచి ఎమ్మెల్యే అవుతారా లేదంటే వైసీపీ నుంచి అవుతారా? ఖచ్చితంగా ఎటువైపు ఉన్నారు ఈసారి ప్రజలు? టీడీపీ వస్తుంది. మరి ఇక్కడ టీడీపీని నజీర్ అహ్మద్ పోటీ చేస్తున్నారు, ఎన్ని ఓట్లతో మెజారిటీతో గెలుస్తారు? నాకు తెలిసి 5,500 నుంచి 6,000 మెజార్టీ వస్తుంది. పక్కానా? పక్కా. ఇదంటే ఇక్కడ వ్యతిరేకమైన కారణం? వ్యతిరేకం అంటే వర్క్ చేస్తే ఎవరికైనా, ఇప్పుడు నువ్వు వర్క్ చేసావు అనుకో నీకు చేస్తారు, నాకు వర్క్ చేస్తే నేను నాకు చేస్తారు, అంతే. ఇబ్బంది ఏం లేదు కదా. కాబట్టి ఈసారి టీడీపీ. మరి పైన జగన్ చంద్రబాబు? జగన్ వచ్చిన తర్వాత ఏం చేశాడు నాకు తెలియదు. పథకాలన్నీ ఇస్తాను అంటున్నాను. ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాను, బిల్డింగ్ కాంట్రాక్ట్ చేసుకుంటాను. ఆయన వచ్చిన కాడి నుంచి ఇసుక ఆపేసి 3 సంవత్సరాలు ఆపేశాడు. అతను మాకు చేసింది అయితే ఏమి లేదు. మరి మీరు ఏమన్నా చేశారని చెప్పమని చూపించమని నేను చెప్తాను, నేను మాట్లాడదాం, ఇబ్బంది ఏం లేదు. ఓకే, అయితే ఈసారి చంద్రబాబు గారు వస్తే ఎన్ని సీట్లతో వస్తారు ముఖ్యమంత్రి? అది అనేది నాకు తెలిసి 95 అదే 100 వస్తాయేమో అనుకుంటున్నా. ముఖ్యమంత్రి అవుతారు.